ముందుగా ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా మిత్రులందరికీ ఉద్యమ జైభీములు తెలియజేస్తున్నాము. ప్రధానంగా ఈ రోజున కళ్యాణదుర్గం పట్టణం నందున్న ఆర్ఎండ్బి డివిజన్ కార్యాలయాన్ని హిందూపురం పట్టణానికి తరలించే విధానాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. అనంతపురం జిల్లా కర్ణాటక సరిహద్దుల్లో ఉన్నటువంటి కళ్యాణదుర్గం, రాయదుర్గం ప్రాంత ప్రజలు వివిధ శాఖలకు అందుబాటులో ఉండే విధంగా గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు శ్రీమతి గౌరవశ్రీ లక్ష్మీదేవమ్మ గారు, మరి ఆ తర్వాత 2011 సంవత్సరంలో కాంగ్రెస్ ప్రభుత్వం రఘువీరారెడ్డి గారు కళ్యాణదుర్గం, రాయదుర్గం ప్రజల అభివృద్ధి లక్ష్యంగా రెవెన్యూ డివిజనల్ కార్యాలయాన్ని కావచ్చు, మరియు డిఎస్పి కార్యాలయం కావచ్చు, అందులో భాగంగానే ఆర్ఎండ్బి డివిజన్ కార్యాలయాన్ని కూడా కళ్యాణదుర్గం వేదికగా నిర్మించడం జరిగింది. అయితే ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం కళ్యాణదుర్గంలో ఉన్నటువంటి ఆర్ఎండ్బి డివిజన్ కార్యాలయాన్ని హిందూపురం తరలించడం ఇది సరైన పద్ధతి కాదని మేము ఈరోజు దళిత సంఘాల ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం పెద్దలారా మరియు కళ్యాణదుర్గం, రాయదుర్గం శాసనసభ్యులైనటువంటి గౌరవశ్రీ అమలేని సురేంద్రబాబు గారు మరియు కాలువ శ్రీనివాసులు గారు తక్షణమే ఈ కార్యాలయం పైన స్పందించి ఏదైతే కళ్యాణదుర్గం పట్టణం నందు ఉందో అదే చోటున డివిజన్ కార్యాలయాన్ని యథావిధిగా కొనసాగించే విధంగా చర్యలు తీసుకోవాలని ఈ రోజున మేము తెలియజేస్తూ, మీరు ఈ విషయం పైన స్పందించకపోతే కళ్యాణదుర్గం వేదికగా దళిత సంఘాలు మరి కలిసి వచ్చే వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళనకు, ఉద్యమాలకు శ్రీకారం చుడతామని హెచ్చరిస్తున్నాం. కావున జిల్లా మేజిస్ట్రేట్ అయినటువంటి కలెక్టర్ గారు తక్షణమే స్పందించి ఏదైతే ఈ డివిజన్ కార్యాలయాన్ని హిందూపురం తరలించాలని జీవో ప్రకటించారో ఆ జీవోను తక్షణమే ఉపసరించుకొని యథావిధిగా అక్కడే కొనసాగించాలని తెలియజేస్తున్నాం. మందల రమేష్, లౌకిక రాజ్య పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు.